హీరో అల్లు అర్జున్‌ని ఇప్పుడే చూస్తున్న హీరో అల్లు అర్జున్‌ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇది చాలా ఎందుకు అని అంటే మనం చూసాము సంధ్య థియేటర్ దగ్గరికి 'పుష్ప 2' సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ అక్కడ తొక్కిసలాటలో జనం ఎక్కువ క్రౌడ్ ఎక్కువయ్యి అక్కడ ఒక మహిళ చనిపోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ మహిళ కొడుకు బాబుకు కూడా ఇప్పుడు హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఈ మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఆల్రెడీ అల్లు అర్జున్ నాకు దీంట్లో సంబంధం లేదు. ఆల్రెడీ ఆ సంధ్య థియేటర్ యజమానిని కూడా అరెస్ట్ చేయడం కూడా చేశారు పోలీసులు. సో, ఎఫ్ఐఆర్‌లో కూడా అల్లు అర్జున్ పేరు ఉండడంతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో కూడా ఆ కేసు నా పేరు కొట్టేయాలని కూడా అల్లు అర్జున్ ఆల్రెడీ పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఇంటికెళ్ళి బెడ్రూమ్‌లోకి వెళ్ళి మరి అరెస్ట్ చేయడంతో అల్లు అర్జున్ కూడా చాలా సీరియస్ అయ్యారు. నేను రమ్మంటే వస్తాను కదా, నేనే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి, కానీ ఇలా మీరు బెడ్రూమ్‌లోకి రావడం ఏంటి, బట్టలు మార్చుకునే అవకాశం కూడా మీరు ఇవ్వరా అంటూ కూడా వాళ్ళపైన సీరియస్ అయ్యారు పోలీసుల పైన. అంతేకాకుండా అల్లు అర్జున్పై 4 సెక్షన్ల కింద తెలంగాణ పోలీసుల్లో కేసు నమోదు చేశారు. 105, 118, డెత్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు, 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని చెప్తూ ఉన్నారు. సో, బిఎన్ఎస్ 1181 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని సీనియర్ లాయర్లు చెప్తూ ఉన్నారు. మరి చూడాలి దీనిపైన. ఇంకా అంటే ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉస్మానియా హాస్పిటల్ కూడా వైద్య పరీక్షలు చేసి తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సో, ఇప్పుడైతే మరి దీనిపైన ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు. చూడాలి మరి. ఇప్పుడే ఇంతకుముందే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి నిర్మాత దిల్ రాజు కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది అల్లు అర్జున్తో పాటు. సో, అల్లు అరవింద్ కూడా వెంటే ఉన్నాడు. మరి ఇంకా ఎవరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరు స్పందించాలో చూడ. ఇప్పటికైతే ఇది చాలా రాజకీయ కోణంలోనే చాలామంది చెప్తున్నారు. రాజకీయ కోణంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటున్నారు.